సెలబ్రిటీస్ పక్కన కూర్చున్నట్లు వాళ్ళతో మాట్లాడుతున్నట్లు మీరు కూడా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇలాంటి ఇమేజెస్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు నానో బనానాని యూజ్ చేసి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు గూగుల్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్లో ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జెమినీ అని కనిపిస్తుందో అది క్లిక్ చేయండి. ట్రై ఇమేజ్ ఎడిటింగ్ విత్ నానో బనానా అని క్లిక్ చేయండి. ఫస్ట్ మనము ఒక డాగ్ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. బేసిక్స్ నుండి వద్దాము. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని కనిపిస్తుందా, అక్కడ మీరు పేస్ట్ చేయాలి. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ అ డాగ్ వేరింగ్ అ ఫ్లోరల్ షర్ట్. ఒక షర్ట్ వేసుకుని డాగ్ ఉండాలి అండ్ అది వచ్చి ఒక పెప్సీ బాటిల్ని పట్టుకుని ఉండాలి, ఒక పార్క్లో కూర్చుని ఉండాలి అని పెట్టాను. సో మీరు నార్మల్గా క్రియేట్ అ డాగ్ విత్ అ షర్ట్ అని పెట్టినా అది వస్తుంది, బట్ నేను కొన్ని యాడ్ చేశాను. సెండ్ క్లిక్ చేస్తున్నా. సో చూసారు కదా, ఫ్యూ సెకండ్స్లోనే వచ్చింది. ఒక డాగ్ నేను చెప్పినట్టు ఫ్లోరల్ షర్ట్ వేసుకుంది, పెప్సీ బాటిల్ కూడా పట్టుకుని గ్రాస్ మీద కూర్చుని ఉంది. సో నేను పార్క్ అని ఇచ్చాను కాబట్టి అది పార్క్ని చూపించింది. సో రైట్ క్లిక్ చేసి నేను ఈ ఇమేజ్ని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సేమ్ ఇమేజ్కి నేను ఇంకో ప్రాంప్ట్ యాడ్ చేస్తున్నాను. కింద బిస్కెట్స్ కూడా ఉన్నట్టు పెట్టమంటున్నాను. క్రియేట్ అన్ ఇమేజ్ బై యాడింగ్ బిస్కెట్స్ ఇన్ అ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సేమ్ డాగ్. సో చూసారు కదా, ఎగ్జాక్ట్గా అదే ఇమేజే క్రియేట్ అయింది అండ్ కింద మనకి ప్లేట్లో బిస్కెట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాట్ జీపీటీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్గా చాట్ జీపీటీలో మనం ఇట్లా ఇచ్చామనుకోండి, సెకండ్ ఇమేజ్లో అది బిస్కెట్లు పెట్టి ఇస్తుంది. కానీ ఫస్ట్ ఇమేజ్లో ఉన్నది ఎగ్జాక్ట్గా సెకండ్ ఇమేజ్లో అన్నీ కనిపించవు. అంటే ఆ పెప్సీ బాటిల్ సరిగ్గా ఉండకపోవచ్చు, అదే పార్క్ ఉండకపోవచ్చు, ఆ షర్ట్ మారుండొచ్చు, అలా అనమాట. సో నానో బనానాలో ఏంటంటే అది కన్సిస్టెన్సీని బాగా మెయింటైన్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఇమేజ్లో ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా సెకండ్ ఇమేజ్లో కూడా అది అదే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా మనం ఏదైతే యాడ్ చేయమన్నామో అది నీట్గా అది యాడ్ చేసి ఇస్తుంది అనమాట. సో చూడండి, దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ లేదు, ఎగ్జాక్ట్గా అదే పార్క్ అంతా కూడా నీట్గా కనిపిస్తున్నాయి. సో చాట్ జీపీటీలో నేను కొన్ని ట్రై చేసినప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా రాదనమాట. నెక్స్ట్, ఒక లేడీ మనకు నచ్చిన శారీని కట్టుకున్నట్లుగా మనం క్రియేట్ చేయొచ్చు. ప్రోడక్ట్ని సెల్ చేసే బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి బిజినెస్కి ఉపయోగపడతాయి ఇలాంటివి, లేకపోతే మీరు నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ గూగుల్లో నేను ఇండియన్ లేడీ అని ఇచ్చాను. సో ఎవరిదో ఒకరిది ఇక్కడ ఒక పిక్ అయితే నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ శారీ ఇమేజెస్ అని క్లిక్ చేస్తే చాలా ఇమేజెస్ వచ్చాయి, వాటిలో నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ ఫైల్స్ని నేను క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్స్ని క్లిక్ చేస్తే నేను సేవ్ చేసుకున్న ఆ 2 ఇమేజెస్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి నేను ప్రాంప్ట్ ఏమి ఇస్తున్నానంటే, ఇక్కడ పేస్ట్ చేశాను. క్రియేట్ అ న్యూ ఇమేజ్ బై కంబైనింగ్ బోత్ ది ఇమేజెస్. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక సింగిల్ ఇమేజ్ క్రియేట్ చేయి. ద లేడీ షుడ్ వేర్ ది శారీ ఇన్ ది సెకండ్ ఇమేజ్ విచ్ ఐ ప్రొవైడెడ్. సో ఈ లేడీ అన్నది ఈ శారీ వేసుకోవాలి, నేను సెకండ్ ఇమేజ్లో ప్రొవైడ్ చేశానని చెప్తున్నాను. ఆ లేడీ వచ్చి షీ షుడ్ స్టాండ్ ఇన్ ద ఇండియన్ పూజా సెరమనీ ఇన్ అ హౌస్. సో ఒక ఇంట్లో ఒక పూజా సెరమనీలో ఒక అమ్మాయి నించున్నట్లుగా నాకు కనిపించాలి అని పెట్టాను. సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. సో చూసారు కదా, అదే అమ్మాయే మనకి శారీ వేసుకుని ఒక ఇంట్లో నించున్నట్టుగా చూపించాము. అండ్ పూజ రిలేటెడ్ అని చెప్పాను కాబట్టి దేవుణ్ణి కూడా క్రియేట్ చేసింది. సో ఏ దేవుడు అని నేను చెప్పలేదు, అసలు ఏమీ చెప్పలేదు, జస్ట్ పూజ రిలేటెడ్ అని అనేసరికి అది క్రియేట్ చేసింది. సో మనం ఇందాక క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్ని నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఇంకొక డాగ్ ఇమేజ్ ఇది, అండ్ ఈ అమ్మాయిది కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. సెలబ్రిటీస్తో ఇలాంటి ఇమేజెస్ని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు, అది ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. సో యాజ్ యూజువల్ మనం యాడ్ ఫైల్స్ని క్లిక్ చేస్తున్నాం. అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసి సమంత ఇమేజ్ అండ్ నా ఇమేజ్ ఒకటి శారీతో ఉంది, అది నేను తీసుకుని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్రియేట్ అ న్యూ ఇమేజ్ బై కంబైనింగ్ బోత్ ఇమేజెస్, ఇది మీకు తెలిసిందే. మై సెల్ఫ్ అండ్ హీరోయిన్ సమంత షుడ్ సిట్ ఇన్ అ సోఫా టాకింగ్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాను అనమాట. సో నేను బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉండాలి ఇలా ఉండాలని నేను ఏది చెప్పలేదు, సో అదే క్రియేట్ చేసేసింది. యాక్చువల్గా నాది ఫోటో అంత క్లారిటీ లేదనమాట, నాది ఒరిజినల్ ఫోటో, బట్ దాని నుండి ఈ మాత్రం క్రియేట్ చేసిందంటే గొప్ప విషయమే. నా హ్యాండ్స్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీని కూడా నీట్గా మ్యాచ్ చేసింది. ఇప్పుడు నేను సాయి పల్లవి అండ్ ఇంకా నా ఇమేజ్ని పెట్టి కూడా ఇంకోటి క్రియేట్ చేయబోతున్నాను. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, మేమిద్దరం కూడా రోడ్డు మీద నడుస్తూ మాట్లాడుకున్నట్టుగా క్రియేట్ చేయమని చెప్పాను. మై సెల్ఫ్ అండ్ సాయి పల్లవి షుడ్ వాక్ ఆన్ అ క్లీన్ రోడ్ టాకింగ్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాను. సో చూసారు కదా ఎంత బాగా ఇచ్చిందో. సో చాలా ఒరిజినల్గా మేమిద్దరం మాట్లాడుకున్నట్టుగా క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ సాయి పల్లవిది హాఫ్ ఫోటోనే ఉంది. సో రిమైనింగ్ కింద మనకి ఆ శారీ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం అప్లోడ్ చేయలేదు, బట్ అయినప్పటికీ అది దాని ఇమాజినేషన్లో ఇచ్చింది. సో నా ఫోటో అయితే ఫుల్ ఇమేజ్ ఉంది కానీ సాయి పల్లవిది లేదు, బట్ స్టిల్ అది బాగానే ఇచ్చింది.
సో మీరు కూడా ఎన్ని ఇమేజెస్ అయినా ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. యాక్చువల్గా రోజుకి ఒక 2-3 ఇమేజెస్ క్రియేట్ చేయక కొన్ని ఏఐ సాఫ్ట్వేర్స్ ఏంటంటే లిమిట్ అయిపోయింది, ఫ్రీగా మీరు ఇంకా వాడుకోలేరు అని ఇస్తుంది. బట్ నానో బనానా అయితే అలాంటిది ఎక్కడా ఇవ్వలేదు. నేను కంటిన్యూస్గా క్రియేట్ చేశాను ఈ అన్ని ఇమేజెస్ కూడా. సో దీంట్లో మీకు ఏ ఇమేజ్ నచ్చిందన్న విషయాన్ని నాకు కూడా చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి.